హలో గైస్, దిస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. థంబ్లైన్ డిజైన్ సిరీస్లోకి అందరికీ వెల్కమ్. ఇది Day-8. మనం థంబ్లైన్ సిరీసెస్ చేస్తున్నాము. ఎవరికైనా తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి. ఈరోజు Day-8 అనమాట. Day-8లో కవర్ చేయబోయే టాపిక్ వచ్చి కలర్స్. సో మనం వాడే కలర్స్ ఏంటి, ఏ కలర్స్కి ఏ కలర్స్ మ్యాచ్ అవుతాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏవి వాడాలి, బ్యాక్గ్రౌండ్ కలర్స్లోని టెక్స్ట్కి మ్యాచ్ అయ్యే కలర్స్ ఏంటి, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కొన్ని కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ దాని మీద మ్యాచ్ అవుతాయి అనమాట. సింపుల్గా చూసుకుంటే ఇక్కడ నేను కొన్ని కలర్స్ని అయితే తీసుకున్నాను. సో అన్నీ ఇక్కడ డిలీట్ అయితే చేసేస్తాను. ఇక్కడ మనకి ఒక 2 కలర్స్ అయితే ఉంచుతాను అనమాట. సో ఈ 2 కలర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ Day-7కి ఈ కలర్ పెట్టాను కదా, ఎల్లో అండ్ వైట్ కలర్ గ్రేడియంట్ కలర్లో తీసుకొని ఫర్ సపోజ్ దీనికి వేరే ఏదైనా అదర్ కలర్ ఏదైనా వేసామనుకోండి, ఏమైనా కనిపిస్తుందా, బ్లాక్ కనిపిస్తుందా లేదు. అండ్ ఏదైనా మనకి సంబంధం లేని కలర్స్ వేస్తే ఇక్కడ చూడండి, అసలు ఈ కలరే కనిపించట్లేదు. సో అలా మనం సంబంధం లేని కలర్స్ అనేవి వాడకూడదు అనమాట. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క అవుట్పుట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి బ్లూ మీద వైట్ అనేది బాగుంటుంది, అండ్ రెడ్ కూడా బాగుంటుంది, అండ్ ఎల్లో కూడా బాగుంటుంది, అంటే కనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది ఎల్లో అండ్ వైట్ గ్రేడియంట్ కలర్. సో అదే మీరు డార్క్ రెడ్ వేసుకున్నా కనిపిస్తుంది అనమాట. ఇంకా డార్క్ రెడ్, ఫుల్ రెడ్ వేసుకున్నా కనిపిస్తుంది. ఒక ఫుల్ రెడ్ వేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం ఒక దాని మీద ఏ కలర్ వేయాలనేది చూసుకోవాలన్నమాట. అవసరం లేని కలర్స్ వేస్తే మీకైతే మ్యాచ్ అవ్వు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఈ కలర్స్ తర్వాత షేడ్ అయితే దీనికి వైట్ షేడ్ ఇస్తే ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఏ కలర్స్ని దేంతో మ్యాచ్ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఎల్లో ఉంది, ఎల్లో అంటే గ్రేడియంట్ కలర్ ఇది. దీని మీద మనం మళ్ళీ ఎల్లోయే రాసామనుకోండి, మళ్ళీ గ్రేడియంట్ కలర్ వేస్తే అస్సలు కనిపించదు, అందులో కలిసిపోతుంది అనమాట. సో చూపిస్తాం మీకు. ఇవన్నీ అందులో వేస్తే మొత్తం కలిసిపోతుంది. అది దీని మీద ఏది మ్యాచ్ అవుతుందో ఒకసారి చెప్పగలరా? సో ఇది ఇందులో ఏంటంటే బ్లాక్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. క్లియర్గా కనిపిస్తుంది బ్లాక్ మ్యాచ్ అవుతుంది. అండ్ ప్యూర్ రెడ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇవ్వండి, ప్యూర్ రెడ్ కూడా పెట్టుకోవచ్చు. దానికి మ్యాచ్ అయ్యే కలర్స్ని మనం వాడాలన్నమాట. లేదు అంటే గ్రేడియంట్ కలర్స్ని కూడా వాడచ్చు. గ్రేడియంట్ కలర్ గురించి ఆల్రెడీ చెప్పాను. గ్రేడియంట్ ఓపెన్ చేసుకోండి, ఏదో ఒక కలర్ తీసుకోండి, అండ్ ప్లస్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ మీద క్లిక్ చేసి పెయింట్ మీద క్లిక్ చేసి మీదన ఒక కలరు, అండ్ పక్కన క్లిక్ చేసి పెయింట్ మీద క్లిక్ చేసి మధ్యలో కిందన ఒక కలరు. ఇలా అయితే గ్రేడియంట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. మనకి కావాల్సిన 2 మల్టిపుల్ కలర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఏదో ఒక టెక్స్ట్ అయితే ఇక్కడ రాద్దాం. జస్ట్ థంబ్లైన్ అని రాస్తాను. ఓకే, ఈ కలర్స్ టాపిక్లో మీకు కొన్ని పాయింట్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. సో ఎప్పుడైనా మనకి ఇదే కాదు, టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి ఏ కలర్ పెట్టుకోవాలనేది చూసుకోవాలన్నమాట. టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉంది కదా, దీనికి బ్లాక్ అనేది మ్యాచ్ అయ్యింది. మ్యాచ్ అవ్వని కలర్స్ని మనం పెట్టుకోకూడదు అనమాట. మ్యాచ్ అయిన కలర్స్ మాత్రమే పెట్టుకోవాలి. సో సింపుల్గా ఏ మ్యాచ్ అయితే అవి అయితే పెట్టుకోవాలన్నమాట. కలర్స్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి నార్మల్గా చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైనా మనం ఒక స్ట్రోక్ ఏదైనా ఇచ్చామనుకోండి, ఇది మనం సర్కిల్లో తీసుకున్నాం అనుకోండి, సర్కిల్ తీసుకుని సైడ్కి పెట్టినప్పుడు ఈ సైడ్కి అయితే మనం ఇలా పెడతాము. మీకు అందరికీ తెలుసు కదా, ఇది ఒక కొత్త డిఫరెంట్ లుక్ని తీసుకొస్తుందని. ఓకే, ఇలా అయితే పెట్టాం కదా. ఇది మనకి వైట్ అనేది కొంచెం మ్యాచ్ అయ్యింది. సో ఇంకేదైనా కలర్ పెట్టడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకి రెడ్ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది. ఇక్కడ గ్రీన్. ఓకే, ఇక్కడ బ్లాక్ అయితే మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే మ్యాచ్ అవ్వలేదు, టెక్స్ట్కి ఒక్కటికే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏది ఉంది, ఎల్లో ఉంది, టెక్స్ట్కి మ్యాచ్ అవుతుంది అనమాట. మనకి అది వస్తున్న రోజుల్లో మనం వాడుతున్న బట్టి అర్థమవుతుంది ఏది వాడాలనేది. చూడండి, ఇది కూడా బాగుంది. సో ఫుల్ డార్క్ రెడ్. సో థంబ్లైన్ అనేది ఈ కలర్లో పెట్టుకొని ఇలా కూడా మనం కలర్స్ని మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కలర్స్ని మ్యాచ్ చేసినప్పుడు ఏ కలర్స్తో ఏ కలర్స్ పోర్ట్రేట్ అయ్యాయి అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని థంబ్లైన్స్ చూపిస్తాను. ఆ థంబ్లైన్స్కి నేను ఏ కలర్స్ వాడాను అనేది చెప్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏ కలర్స్ వాడితే మనం ఏ కలర్ మీద ఏ కలర్ బాగుంటుంది అనేది చెప్తాను అనమాట. నిన్న చేసిన థంబ్లైన్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి అయితే చూడండి. సో ఓకే, మనం పిక్సెల్ ల్యాబ్లోకి ఓపెన్ చేసి నిన్న చేసిన థంబ్లైన్ అయితే ఓపెన్ చేసుకుందాం.
ఇక్కడ నేను చాలా మంచి కలర్స్ అయితే వాడాను. ఇది మీరు చూడొచ్చు. ఇది మనకి బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కాదు, ఎల్లో మీద ఒక పేపర్ వర్క్ లాగా అయితే వచ్చిందనమాట. అండ్ దాని మీద గ్రీన్ వాడాను, బ్లూ వాడాను, బ్లాక్ వాడాను. ఇవైతే నాకు నీట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇందులో ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో సబ్జెక్ట్ అందరూ నీట్గా కనిపిస్తున్నారు. ఫ్రంట్కి ఫ్లవర్స్ వాడాను. సింపుల్గా చూసుకుంటే ఈ తమ్లైన్ నిన్న చేసాము, డే 7లో చేసాము. సో ఎవరైనా చూడకపోతే అక్కడ నుండి చూడండి. ఇక్కడ మనకి కనిపిస్తున్న ప్రతి ఒక్క కలరు మనకి మ్యాచ్ అయ్యింది. ఓకే, మనం వాడే కలర్స్ని మీకు చూపిస్తున్నాను అనమాట. ఏ కలర్స్ వాడాను, ఏ కలర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి అనేది. ఇక్కడ చూడండి, బ్లూ మీద వైట్, ఎల్లో, ఇంకా రెడ్ మీద వైట్, ఓకే, అండ్ గ్రీన్ అండ్ వైట్, మన బ్లాక్ మీద వైట్. సో ఈ కలర్స్ అయితే ఇక్కడ వాడారనమాట. ఇలా కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. కలర్స్ అనేవి ఎప్పుడైనా సరే ఒకదానికొకటి మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే కనిపించే విధంగా పెట్టుకోవాలి. అంటే మనం వాడే కలర్ ఏదైతే ఉందో అది కలిసిపోకూడదు. మనం ఎవరైనా టెక్స్ట్ చదివినప్పుడు ఆ టెక్స్ట్ అనేది కలర్ బాగోకపోతే అసలు కనిపించదు, చదవరు. అండ్ క్లిక్ త్రూ రేట్ కూడా డౌన్ అయిపోతుంది. క్లిక్ త్రూ రేట్ గురించి కూడా చెప్పాను, అది డే 5లో చెప్పాను అనుకుంటా. ఒకసారి చెక్ చేయండి. సో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి. సో అక్కడ నుండి మీరు మన ఫ్రీ కోర్స్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, బ్లాక్ మీద ఎల్లో అండ్ వైట్, అండ్ ఎల్లో మీద బ్లాక్, ఇలా కూడా చాలా బాగుంది కదా. ఇంకొక తమ్లైన్ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి చాలా తమ్లైన్స్ అయితే చేసాము. ఈ మధ్య చాలా తమ్లైన్స్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడికి చూడండి, ఇవి మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ లేకపోయినా ఈ కలర్ని మనం ఎల్లో అండ్ వైట్ని వాడాము. ఎలా అంటే ఒక ఇమేజ్ మీద బ్లాక్ స్ట్రోక్ని ఇచ్చి మనం వాడామన్నమాట. ఈ విధంగా కలర్స్ అనేవి వాడాలి బ్రోస్. సింపుల్గా చెప్పాలంటే కలర్స్ని దేనికైతే మ్యాచ్ అవుతుందో దానికే వాడాలి తప్ప వేరే వాటికి వాడకూడదు. అవసరం లేని చోట కలర్స్ని అసలు వాడకూడదు అనమాట. సో ఏదైతే మ్యాచ్ అవుతుందో, ఏదైతే కరెక్ట్గా సెట్ అవుతుందో ఆ కలర్స్ని అప్పుడే మాట్లాడాలి, అప్పుడే వాడాలన్నమాట. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ఎండ్ చేస్తాను. అండ్ రానున్న రోజుల్లో మనం చేసే తమ్లైన్స్లో మీకు కలర్స్ గురించి అర్థమైపోతుంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా నేను క్లారిటీగా చెప్తాను. అండ్ కలర్ గ్రేడింగ్ గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో తీసుకుంటాను. ఎందుకంటే కలర్ గ్రేడింగ్ టాపిక్ అనేది కొంచెం పెద్ద టాపిక్, అందుకే నేను సపరేట్గా తీసుకుంటాను అనమాట. అంటే మన తమ్లైన్స్కి కలర్ గ్రేడింగ్ చేయడం నేర్పిస్తాను. అండ్ మన వీడియోస్ కూడా కలర్ గ్రేడింగ్ అనేది ఒకే వీడియోలో నేర్పిస్తాను. అది చూసి ఖచ్చితంగా లైక్స్ కొడతారు అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మీరు నేర్చుకున్నది కలర్స్ని దేనితో మ్యాచ్ చేయాలి, ఏ కలర్స్ని ఏ కలర్స్తో మ్యాచ్ అవ్వాలని ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూపించి మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్. బై నౌ.